అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, జగన్ కు మరో ఎదురు దెబ్బ, వైసీపీలో మరో వికెట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఇక 4 ఎంపీలు మాత్రమే వైసీపీ పార్టీ గెలుచుకోవటం జరిగింది. అయితే వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోవటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ, ఐప్యాక్ నిర్ణయాలు అమలు చేయటం లాంటివి వైసీపీ కొంప ముంచాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను అస్సలు పట్టించుకోలేదట. వాలంటరీ వ్యవస్థ కారణంగా ఎమ్మెల్యేలకు అలాగే ప్రజలకు మధ్య బంధం తెగిపోయిందని స్వయంగా వైసీపీ నేతలు చెప్పారు. అదే విషయాన్ని మొన్నటి వరకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా సోషల్ మీడియాలో తెలపడం జరిగింది. ఇక కేతిరెడ్డితో పాటు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని స్పష్టం చేసి పార్టీని వీడుతున్నారు. ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల వైసీపీ పార్టీ ఓడిపోయిందని చెబుతున్నారు. ఇక ఏపీలో రాష్ట్రపతి పాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి అంటుంటే దానికి విరుద్ధంగా కేతిరెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే ఓటమి తర్వాత వైసీపీ వైఫల్యాలను ఎత్తుచూపిన కేతిరెడ్డి నియోజకవర్గం వైపు అసలు వెళ్లటం లేదట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంటింటా తిరిగేవాడు కేతిరెడ్డి. కానీ ఇప్పుడు అసలు నియోజకవర్గంలో అడిగే పెట్టలేదట. బెంగళూరులో ఉంటూ సోషల్ మీడియాలో వీడియోలు మాత్రమే పెడుతూ రచ్చ చేస్తున్నాడట కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఇక కేడర్కు అండగా ఉండాల్సింది పోయి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కేతిరెడ్డి వ్యవహరించడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వైసీపీ పార్టీని వీడేందుకు కేతిరెడ్డి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీలోకి వెళ్లేందుకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కొంతమంది అయితే అంటున్నారు.